ఏపీలోనూ వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ వేడితో పాటు వడగాల్పులు కూడా తోడవడంతో మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో తీవ్రతకు సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 208 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నిన్న ప్రకాశం జిల్లా నందన మారెళ్లలో అత్యధికంగా 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 208 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయి, 208 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. నిన్న 47 మండలాలకే పరిమితమైనటువంటి వడగాల్పులు ఈ రోజు డబుల్ ద ఎస్టర్డే అని అనొచ్చు. ఈ రోజు 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయంటూ కూడా చెప్పడం ప్రజలు భయాందోళనకు గురి చేసేలా చేస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేడి వడగాల్పులు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రజలు బయటకు రావాలంటేనే నిట్ట మధ్యాహ్నం భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏపీలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించి, మండుతున్న ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారనే విషయాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. ఈరోజు 89 మండలాల్లో మొత్తం ఉష్ణోగ్రత స్థాయి పెరిగేట అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద తీవ్రమైనటువంటి వడగాలు ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగింది, ఉక్కపోత పెరిగింది. ఎక్కడికక్కడ బయటికి రావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో 89 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. 208 మండలాల్లో సాధారణంగా వడగాలులు వీసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నైతే ప్రకాశం జిల్లా నందమారపల్లిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. నెల్లూరు జిల్లా కొమ్మినిపాడులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీటితో పాటు 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవటం రికార్డు స్థాయిలో పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంత మార్చి నెల ఆఖరికల్లా ఇంత పెద్ద ఎత్తున వాతావరణంలో వచ్చిన మార్పులు, దీని ప్రభావం వల్ల ఈ ఉష్ణోగ్రత స్థాయిలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ మే నెలలో మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. కొద్దిసేపటి క్రితం మున్సిపల్ మంత్రి నారాయణ కూడా మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి, ప్రత్యేకంగా ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీల్లో కమిషనర్ల పైన ఉందని చెప్పి స్పష్టంగా చేశారు. ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ఉందో, మంచినీటిని ఇబ్బందికి పడతా ఉన్నారో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు విద్యాశాఖ అయితే పాఠశాలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ ఉంది. మొత్తం వాటర్ బిల్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ప్రతి గంటకు కూడా ఒకసారి విద్యార్థులకు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఉపాధి హామీ కూలీల వేళల్లో కూడా మార్పులు చేశారు. వీటికి సంబంధించి ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండటం కోసం గాను ఉదయం నుంచి 11:30 వరకు ఉపాధి హామీ కూలీలు పనులు చేయాలి, అంతకు మించి ఎక్కువ వారిని విధుల్లో ఉంచకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, వితరణ శీలులు కూడా ఎక్కడికక్కడ మజ్జిగ అందించేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. మంచినీళ్ళు కూడా అందించేటటువంటి సలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప రోడ్డు మీదకి రాకూడదు, బయటికి రాకూడదు, వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఎక్కడికక్కడ ఈ సీజన్లో డీహైడ్రేషన్ కాకుండా ఉండటం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలు, సలహాలు ఇచ్చింది. సునీల్. ఓకే జయరాజ్.